బతుకు తగలయ్యా. ఆడపుట్టుక ఎట్లా పుట్టినాయి నువ్వు? అది కాదమ్మమ్మ గారు. పాపిస్తానా చేసే నిర్వాకం చాలక ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నావా? ఒక్కసారి నలుగురు కావాలా నీకు? పురాణాల కాలం నుండి నిన్న మొన్నటిదాకా అనగారిన బతుకులే మన ఆడోళ్ళవి. కొంతమంది గొప్పోలు పోరాడి స్వేచ్ఛను తీసుకొచ్చారు మనకి. అందులో మగవాళ్ళే ఎక్కువగా ఉన్నారు తెలుసా నీకు? స్వేచ్ఛగా బ్రతకమ్మా అంటే బరిదెగించి తిరగడం కాదే దాని అర్థం. అందరితో సమానంగా అందరితో ఆనందంగా బతకమని. పాపిస్తానా అమాయకుల జీవితాలతో చెలగటం వాడినావు కదనే. ఇంకొకసారి గుమ్మ ముందుకొస్తే చెప్పు తీసుకొని కొడతా. పోవే అవతలకి. నువ్వు రాపిల్లా లోపలికి. గెటే అక్కడ పెట్టమ్మా, మా ఆయన తీస్తాడు. అమ్మా మీరు అమ్మ కాదమ్మా, ఆంటీ అనాలి. సంజు వాళ్ళ అమ్మని నేను, ఈయన మా ఆయన. రామ్మా మన ఇంటికి వెళ్దాం. అది ఇంకేం ఆలోచించకమ్మా, ఇక నుంచి మా ఇంటి కోడలు నువ్వమ్మా. మా అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పావా లేదా నువ్వు? వాడు చెప్పాడా? ఇంకేంటి మరి, రా పెళ్లి చేసేస్తాం. ఏంది నువ్వు చేసేది? ముందు చేయొద్దులు. ఎందుకు వదలాలి? ఆ అమ్మాయి నాకు కాబోయే కోడలు. ఏమ్మా మా అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పినవా? వాడేమన్నాడు? ఐ లవ్ యూ అన్నాడండి. మ్యాటర్ ఓవర్, దాపోదాం. చాలా ఎక్కువ చేసినవులే. మా వాడికి చెప్పింది, వాడు తిరిగి చెప్పిండు. రామ్మా మన ఇంటికి పోదాం. అలా ఎలా వెళ్ళిపోతావు అమ్మాయి? మా సంగతి కూడా తేల్చు. ఏంటే తేల్చేది? అది నా కోడలు, చెంపలు పగిలిపోతాయి. ఆమె నా కోడలు. ఏంది కొట్టు చూద్దాం. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆగండి. నాకు నలుగురు నచ్చారు, నలుగురికి చెప్పాను. కానీ 4 చోట్ల ఉండడం కుదరదుగా. కాబట్టి ఒక్కో ఇంట్లో 2 రోజులు చొప్పున ఉంటాను. నేను ఏ ఇంట్లో ఎక్కువ ఆనందంగా ఉండగలనో అక్కడే ఉండిపోతాను పెళ్లి చేసుకొని. డీలోకే? ఓకే. అయితే ముందు మా ఇంటికి వెళ్దాం. ఆంటీ ప్లీజ్, ముందొచ్చింది ఈ ఆంటీ వాళ్ళు. ఈ ఆంటీ వాళ్ళ ఇంటికే వెళ్తా. సర్లే, మాకు ఓకేలే. రండి. అమ్మా అమ్మా నీళ్ళు తీసుకురావే. అమ్మా అమ్మా. అబ్బబ్బా ఏంట్రా నీ అరుపులు? ఇదేంటి ఇక్కడ? టవల్. అది కాదు, ఇది. అరే, అందరి తల్లిదండ్రుల్లాగా ప్రేమించుకున్న వాళ్ళని విడదీసే కసాయితనం లేదురా మీ అమ్మకి. ఎవరు ప్రేమించుకుంది? మీరే. ఏమ్మా కాదా? అవునా ఆంటీ? ఒరేయ్, నీకు ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిందా లేదా? చెప్పింది. నువ్వు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పాను. అంతే, అయిపోయింది. మీరు పంతులు గారు కబురు పెట్టండి. ఆహా, మిగతా ముగ్గురు కూడా చెప్పింది ఐ లవ్ యూ. మరి వాళ్ళ సంగతి ఏంటి? అందుకే కదరా కాంపిటీషన్ లో ముందుండి మన ఇంటికి తెచ్చింది. కాంపిటీషనా? అదొక అగ్రిమెంట్. చెప్పరే? అవునరా. ప్రతి ఇంట్లో 2 రోజులు ఉంటుంది. ఎవరి కోడలో 8 రోజుల్లో తేలిపోతుంది. రిజల్ట్ ఏదైనా అది తేలినా తెలకునా ఇది మాత్రం ఇంటి కోడలు కాదు. అత్తయ్య. ఏంట్రా ఇంటికొచ్చిన మహాలక్ష్మి ఏడిపిస్తున్నావు? మహాలక్ష్మి పిచ్చెక్కిందా మీకు? వీడొకడు. అమ్మా రామ్మా, అన్నం మీద అలక్కు. వాడో తెలివితక్కోడు. వాడి మాటలు నువ్వెందుకు పట్టించుకుంటావు? నువ్వు నా బంగారు తల్లివి. రామ్మా. మీరు బతిమాలుతున్నారు కాబట్టి వస్తాను. సరే పద. కాంపిటీషన్లో అటు ఇటైనా మావాన్ని చేసుకో. నెయ్యి వేసుకోవదినా? అంకుల్, నాకు డౌట్. అడగమ్మా. ఆంటీ మీ ఇంటికొచ్చాక మొదటి ముద్ద మీ సంపాదనతో తిందా లేక మీ పేరెంట్స్ సంపాదనతోనా? పెళ్ళైనప్పటి నుండి నేను బాగా సంపాదించేవాడిని.
ఆ సంపాదనతోనే తిన్నది. హా? ఆ? ఏమైందమ్మా? మొదటి ముద్ద నా లవర్ సంపాదనతోనే తింటా. సచ్చింది గొర్రె. ఎదవా నీళ్ళు తాగు. ఏంటి తినకపోతే పో, నేను సంపాదించాలంట. అవునరా, సంపాదించాలి. లేకపోతే నీ కాబోయే పెళ్ళానికి మేం పెడతామా? అంటే నేను పనికెళ్ళాలా? ఆ? వెళ్ళక దున్నపోట్లా తిరగాలనుకుంటున్నావా? దున్నపోతే అన్నాక దున్ని సావాలి, మొగాడు అన్నాక సంపాదించి సావాలి. నా వల్ల కాదు. వల్ల కాదంటే గట్ల కుదరదు, పనికి పోవాల్సిందే. ఎక్కడికి? పనికి. బీటెక్ చేసి పనికిరడం ఏంటి? అది పూర్తయిందా? లేదు. మరి తప్పదు. అంతేనా? గంతే. నేను పోను. పోకపోతే నేను పస్తుంటా. నువ్వు ఎలాగైనా చావు, అది మాత్రం కుదరదు. కుదరదా? కుదరదు. 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 సరే ఆంటీ, నేను ఆ రచ్చబండ దగ్గర కూర్చుంటా. ఎప్పుడు ఓకే అంటే అప్పుడే రండి, అప్పుడే తింటా. హే ఆగాగు, ఆమెను చూడు, నలుగురిని ప్రేమించిందంట ఒకేసారి. ఇదే వాడదే బాబాయ్, బాగా బరి తెగించింది. అయితే మాత్రం నలుగురిని ఎలా భరిస్తుంది? కోరికల లాంటివి మరి. ఈ ఆడాళ్ళు ఇలా బరి తెగించబట్టే సునామీలు, ఈ కరోనాలు. మా మాటలు వినిపిస్తున్నాయా? విందామనే ఇయర్ ఫోన్స్ కూడా తీసేశా. ఛీ ఛీ. ఏంది డ్రామాలు? నిరాహార దీక్ష చెయ్యి. ఎవరికేంటి? తినకపోతే నువ్వే పోతావు. మాకు పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది. నవ్వుతున్నావేంది? ఏంటి మామ దాన్ని నవ్వు? అసలు మా ఇళ్ళలోకి ఎలా రానిచ్చారు నిన్ను? ఏమై చేసావు మా వాళ్ళని? అదేగా మీ డౌట్? నాకు నాకు మూడో నెల? ఏ నాకేం తెలియదు. మామ, నన్ను చూడకండి. ఏహే, నాకు ఏం తెలీదు. ఇంకా అక్షరాభ్యాసమే కాలేదు, అప్పుడే బుక్ రాసేస్తాం ఏంది? కంగారు పడకండి. 500 కోట్ల ఆస్తుందని చెప్పాను, నమ్మేశారు. ఆహా, మాకు నిజం చెప్పినావుగా, మేము వెళ్ళి చెప్పేస్తాం. వాళ్ళు నమ్మరుగా. ఎందుకు? అదంతే. ఆశ మనిషికి ఎంత పెద్ద అబద్ధానైనా నమ్మేలా చేస్తుంది. అందుకే మన దేశంలో బాబాలు, జ్యోతిష్యులు, కోకొల్లలు. అసలు ఏం కావాలి నీకు? నాకు మీ నలుగురు కావాలి. అయినా మా పేరెంట్స్ తో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పామంటగా. అబద్ధం చెప్పా, అసలు నిజం ఇదే. ఈ నిజాన్ని వాళ్ళు ఒప్పుకోరుగా. పిచ్చి శ్రీ, నేను పద్మశ్రీ అనాలా? నలుగురిని లవ్ చేసినా కోడలుగా ఒప్పుకున్నారుగా, అది అంతే, ఒప్పించేస్తా. నీకంత సీన్ లేదులే. నమ్మడం లేదు కదా? నేను 3 చిటికలు వేసే లోపల మీ ఇంటి నుంచి కాల్ వస్తుంది. నమ్ముతారా? 1 2 3